కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవారైన మన పక్కనే నిలుస్తారు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మనుషులు నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనుషులు హేళనగా చూస్తే దేవుడు చేరదీసి హత్తుకుంటాడు. మనుషులు మనసును గాయపరిస్తే దేవుడు బాగు చేస్తాడు. దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళెవ్వరూ మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు. ఎందుకంటే ఆయన ప్రేమ అన్నింటికన్నా మధురమైనది. చెయ్యలేనని కొన్నింటిని, కష్టమైనవని మరికొన్ని పనులను, చిన్న పనులని ఇంకొన్నింటిని వదిలేస్తే చివరికి ఏమి చేయని చేతగాని వానిగా మిగిలిపోతావు. ఏ కారణం లేకుండా ఎవరూ కోపంగా కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు, కొన్ని సంఘటనలు అన్నీ కలిపి మనిషిని కఠినంగా మారుస్తాయి. ఈ రోజుల్లో తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. ఏం తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడము ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు కూడా నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది కళ్ళల్లోనే. కోటి కోరికల మధ్య ఒక నోటు కోసం, ఒక పూట కూటి కోసం. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరిని నమ్మితే జీవితం నాశనం. పొద్దున్న హోటల్లో టిఫిన్ చేశాను, డబ్బులు అడిగితే ఇంటికొచ్చి తీసుకోమన్నాను. అదేంటి అంటే, నేను నీ హోటల్కి వచ్చి తిన్నప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి తీసుకోలేవా అన్నాను. నేనేమైనా తప్పు చేశానా ఫ్రెండ్స్? చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గరనే చిలుక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడు సమూహము నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ధర్మంగా ఏదైనా సంపాదించు, అది నిన్ను ఎప్పుడూ దైవంలా కాపాడుతుంది. అధర్మంగా ఎంతైనా సంపాదించు, అది నిన్ను ఎప్పటికైనా నాశనం చేస్తుంది. కుటుంబం ఒక వయసు దాకానే నీకు అన్నీ ఇస్తుంది. తర్వాత నువ్వే కుటుంబానికి అన్నీ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నువ్వు చేతకాని వాడివి అనే మాట నీకు పదే పదే వినిపిస్తూ ఉంటుంది. అమ్మ నీ ప్రాణమైతే నాన్న నీ ఊపిరి, అందుకు నీ జన్మే సాక్ష్యం. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. ఇది పచ్చి నిజం మిత్రమా. మనుషుల్ని చంపి మతాన్ని రక్షించటానికంటే మతాన్ని చంపి మనుషుల్ని రక్షించటమే మంచిది. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టెట్ట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం.